సోడియం కార్బోనేట్ ఎక్స్ట్రాక్ట్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తామో చూస్తాం. సో సోడియం కార్బోనేట్ ఎక్స్ట్రాక్ట్ ప్రిపేర్ చేయాలంటే మనం ఏ సాల్ట్ అయితే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నామో ఆ సాల్ట్కి సోడియం కార్బోనేట్ కలపాలి. నేను సాల్ట్ తీసుకుంటున్నా. సో 1:3 రేషియోలో కలపాలి. సో వెట్ టెస్ట్ చేయాలంటే మనము ఎక్స్ట్రాక్ట్ చేస్తేనే మనకు బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. సో సోడియం కార్బోనేట్ ఎక్స్ట్రాక్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు సాల్ట్ Na2CO3 1:3 రేషియోలో తీసుకోవాలి. తీసుకొని 3/4 ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్ వాటర్తో ఫిల్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను సాల్ట్ తీసుకున్నా, సోడియం కార్బోనేట్ తీసుకుంటున్నా. అంటే సాల్ట్కి 3 times తీసుకోండి. సోడియం కార్బోనేట్ సాల్ట్కి 3 times. సో అందుకని పెద్ద స్పాచ్లా తీసుకున్నాం. కింద పడుతూ ఉంటుంది, డెమో క్లాసే కాబట్టి పిల్లలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త చేయాలి. సో పెద్ద స్పాచ్లా కాబట్టి సరిపోతుంది. సో ఇది సాల్ట్ Na2CO3 తీసుకున్న తర్వాత 3/4 ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్ అంటే ఇక్కడ దాకా వాటర్ వేయాలి. వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత దీన్ని బాయిల్ చేయాలి. బాయిల్ చేసి ఫిల్టర్ చేయాలి. కొంచెం బాయిలింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఫిల్టరేషన్ వచ్చి దీంట్లో చేస్తాం. ఇది సింపుల్ ఫిల్టరేషన్ అంటారు దీన్ని. ఈ విధంగా దీంట్లో చేస్తాం. బాయిల్ అయిన తర్వాత మనం ఫిల్టర్ చేయాల్సి ఉంటుంది. అది మన ఇష్టం, మన అవైలబిలిటీని బట్టి బేకర్లో పైన చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా టెస్ట్ ట్యూబ్లో పైన చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను బాయిల్ చేస్తున్నాను. కింద ఉండే సాల్టు, సోడియం కార్బోనేటు షఫిల్ అవ్వాలి వాటర్లో. సో అప్పుడు దాకా మనం కేర్ఫుల్గా హీట్ చేయాలి. ఒకసారి బంప్ అవుద్ది. ఫైర్ దగ్గర టెస్ట్ ట్యూబ్ పెట్టుకునేటప్పుడు ఇలా పెట్టుకోవాలి. నేను ఎలా పెట్టుకుంటున్నానో అలా పెట్టుకోవాలి. ఫేస్ మన వైపు పెట్టుకోకూడదు. టెస్ట్ ట్యూబ్ ఫేస్ ఇట్లా పెట్టుకొని బంప్ అవుతూ ఉంది. సో ఇది బాగా మరిగిన తర్వాత దీన్ని ఫిల్టరేషన్ చేసుకోవాలి. సింపుల్ ఫిల్టరేషన్. సో మీరు గమనించినట్టయితే లోపల షఫలింగ్ జరుగుతూ ఉంది. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని టెస్ట్ ట్యూబ్లోకి, బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్లోకి అయినా చేసుకోవచ్చు, లేకపోతే మామూలుగా ఇలాంటి టెస్ట్ ట్యూబ్లోకి అయినా చేసుకోవచ్చు. టెస్ట్ ట్యూబ్లోకి ఫిల్టర్ చేసుకోవాలి. మనకు కొద్దిగా వచ్చినా సరిపోతుంది. సో మనం ఫిల్టర్ చేస్తే ఈ విధంగా మనకు సోడియం కార్బోనేట్ ఎక్స్ట్రాక్ట్ ఫిల్టర్ వస్తుంది. అంటే ఫిల్టర్డ్ సబ్స్టెన్స్ అన్నమాట. ఫిల్టర్డ్ సొల్యూషన్. ఇప్పుడు దీంతో మనము ఏదైతే కన్ఫర్మేషన్ టెస్ట్ చేయదలుచుకున్నామో దాన్ని చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ సెట్ టు బి సోడియం కార్బోనేట్ ఎక్స్ట్రాక్ట్. దీన్ని ఎలా ప్రిపేర్ చేసాం మనం? 1:3 రేషియోలో సాల్ట్ సోడియం కార్బోనేట్ తీసుకొని
దానికి 3/4 ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్ వాటరు యాడ్ చేసి బాగా బాయిల్ చేసి ఫిల్టర్ చేశాం. సాలిడ్ సబ్స్టెన్స్ ఏదైనా ఉంటే ఈ విధంగా ఫిల్టర్ పేపర్ మీద ఆగిపోతుంది. మనం కలెక్ట్ చేసుకోవాల్సింది ఓన్లీ లిక్విడ్. దిస్ ఈజ్ సోడియం కార్బోనేట్ ఎక్స్ట్రాక్ట్. ఓకే, ఇప్పుడు దీన్ని మనం కన్ఫర్మేషన్ టెస్ట్ ఆఫ్ యానియాన్కి యూజ్ చేస్తాం. వాటిని వెట్ టెస్ట్స్ అంటారు. ఓకే, సో దీనికి బేసిక్ నేచర్ ఉంటుంది సోడియం కార్బోనేట్ ఎక్స్ట్రాక్ట్. ఓకే, బేసిక్ నేచర్ ఉంటుంది అని మనకి ఎలా తెలుస్తుందంటే, దీనికి ఏదైనా ఒక డైల్యూట్ యాసిడ్ యాడ్ చేసినప్పుడు బబుల్స్ వస్తాయి. ఆ బబుల్స్ వచ్చేంత రావడం ఆగేంత వరకు మనము ఈ యాసిడ్ని కలుపుతూ ఉండాలి. సో ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు ఇది నేను ఇప్పుడు కలుపుతూ ఉండేది డైల్యూట్ H2SO4 ఇది. ఓకే, చూడండి ఇట్లా బబుల్స్ వస్తాయి. ఈ బబుల్స్ రావడం ఆగేంత వరకు డైల్యూట్ H2SO4 అనేది కలుపుతానే ఉండాలి. చూడండి ఇంకా వస్తుంది. వీటిని ఎఫర్వెసెన్స్ అంటారు. ఇవి ఆగేదాకా యాసిడ్ కలుపుతానే ఉండాలి. అప్పుడు దాన్ని న్యూట్రలైజేషన్ కంప్లీట్ అయింది అంటాం. న్యూట్రలైజేషన్ అంటే ఏంటి? సోడియం కార్బోనేట్కి ఉండే బేసిక్ నేచర్ని మనం డైల్యూట్ యాసిడ్ని యాడ్ చేసి న్యూట్రల్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు బబుల్స్ రావడం ఆల్మోస్ట్ ఆగిపోయినాయి, మరీ మనం షేక్ చేస్తే తప్ప. ఆగిపోయిన తర్వాత కూడా కొంత యాసిడ్ కలిపేస్తే కొద్దిగా అంతే, ఇంకా మనకు ఇది సోడియం కార్బోనేట్ ఎక్స్ట్రాక్ట్ అనేది ప్రాపర్గా న్యూట్రలైజ్ అయ్యింది. ఓకే, సో నేను డైల్యూట్ H2SO4తోనే ఎందుకు న్యూట్రలైజ్ చేశాను అంటే జస్ట్ మీకు చూపిద్దామని ఎగ్జాంపుల్ కింద చూపించాను. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దీంతో బ్రౌన్ రింగ్ టెస్ట్ అనేది చేస్తున్నాను. బ్రౌన్ రింగ్ టెస్ట్ చేసేటప్పుడు ఎలా చేస్తాం మనము? ఆల్రెడీ ఇది డైల్యూట్ H2SO4తో న్యూట్రలైజ్ చేశాను కాబట్టి దీన్ని కొద్దిగా టెస్ట్ ట్యూబ్లో తీసుకుంటాం. బ్రౌన్ రింగ్ టెస్ట్ తీసుకునే టెస్ట్ ట్యూబ్ క్లియర్గా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. తీసుకొని ఇప్పుడు మీకు తెలిసిన ప్రొసీజరే. బ్రౌన్ రింగ్ టెస్ట్ ఎలా చేస్తాము? ఎక్స్ట్రాక్ట్ తీసుకొని న్యూట్రలైజ్ చేసిన ఎక్స్ట్రాక్ట్ తీసుకున్నట్టు నేను. ఓకేనా, ఆల్రెడీ మనం ఈ టెస్ట్ ట్యూబ్లో న్యూట్రలైజ్ చేసే ఉందని ఎంత సొల్యూషన్ అవసరం లేదు కాబట్టి దాంట్లో నుంచి మళ్ళీ కొద్దిగా నేను తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు దీనికి ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫెర్రస్ సల్ఫేట్ కలుపుతున్నాను. ఓకే, సో ఫెర్రస్ సల్ఫేట్ అయితే కలిపాను. ఇప్పుడు దీనికి ఏం చేయాలి? మనము కేర్ఫుల్గా కాన్సన్ట్రేటెడ్ H2SO4ని యాడ్ చేయాలి. చాలా కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి. హీటింగ్ అప్పుడు కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్ యాడ్ చేసేటప్పుడు ల్యాబ్లో మనము కేర్ఫుల్గా యాడ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, సో ఇక బ్రౌన్ రింగ్ అనేది కనిపిస్తుంది. ఓకే, దీన్నే మనం ఏమంటామంటే బ్రౌన్ రింగ్ టెస్ట్ అంటాం. బ్రౌన్ రింగ్ టెస్ట్. ఓకే.